వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల పరిధిలోని తెలంగాణ అరకు పేరుతో నిర్వహిస్తున్న రిసార్టుపై పోలీసులు రైడ్స్ నిర్వహించారు. న్యూ ఇయర్ సందర్భంగా డీజేలకు అనుమతి లేకపోయినా నిబంధనలను బేఖాతరు చేస్తూ కార్యక్రమం నిర్వహించడంతో పోలీసులు చర్యలకు దిగారు. మంచాల సిఐ మధు తెలిపిన వివరాల ప్రకారం న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రిసార్టులు, ఫామ్ హౌస్లో డీజే సౌండ్ సిస్టంలకు పూర్తిగా నిషేధం విధించినప్పటికీ నిర్వాహకులు ఆదేశాలు పట్టించుకోలేదన్నారు. అనుమతులు లేకుండా డీజేలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఈ ఘటనలో నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు SHOలతో కలిసి పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసీపీ రాజు యువతను నూతన సంవత్సరంలో లక్ష్య సాధనకు ముందడుగు వేయాలని ప్రేరేపిస్తూ శాంతి భద్రతల్లో పోలీసులు ఎల్లప్పుడూ సహకరిస్తారని భరోసా ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో స్వర్ణగిరి ఆలయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు మంత్రికి ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనాంతరం ఆయనకు ఫోటోను బహుకరించారు. మంత్రి వెంకట, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రమోద్ కుమార్ కూడా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుతమైనటువంటి నిర్మాణాలు, ప్రతి అడుగు దైవ సంకల్పము, దైవ సంభూతం కలిగే విధంగా ఆశీర్వచనాలు కోరుతాను. సర్వేజన సుఖినభవ, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భగవంతుని ఆశీర్వచనం, నూతన సంవత్సర శుభాకాంక్షలతో శ్రీకాకుళం జిల్లా హిరమండలం సమీప గొట్టా బ్యారేజ్ ప్రాజెక్టు వద్ద కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో గ్రామీణ వైద్యుల అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ గౌతమ్ క్యాన్సర్ లక్షణాలు, వాటి గుర్తింపు, అవసరమైన వైద్య సేవల గురించి వివరించారు. జిల్లా అధ్యక్షులు కూర్మారావు, హిరమండల ఏరియా కమిటీ అధ్యక్షులు విష్ణుప్రసాద్ పండా గ్రామీణ వైద్యులు అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ యాదవ్, ఉప అధ్యక్షులు రమేష్, కోశాధికారి రాజు, హిరమండలి ఏరియా కమిటీ ఉప అధ్యక్షులు గౌరీ శంకర్ పాల్గొన్నారు. కానీ క్యాన్సర్ గడ్డల నుంచి ఈ గడ్డలను ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే, క్యాన్సర్ గడ్డలు అనేవి నొప్పి ఉండదు. మనం స్నానం చేసేటప్పుడు కానీ ఇలా ఉన్నప్పుడు కనిపెట్టేదే, మనం రెగ్యులర్గా పరీక్ష చేసుకుంటున్నప్పుడు తెలిసేదే గడ్డ, క్యాన్సర్ గడ్డలు. వాళ్ళకి దీంట్లో మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్లు ఏంటంటే, ఎక్కువ పళ్ళు, పలహారాలు, ఫైబర్ డైట్ అవి తీసుకోకుండా మాంసం ఎక్కువ తీసుకోవడం, స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, బయట ఫ్రైడ్ రైస్లు ఇలాంటివి తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ముఖ పరీక్ష చేసిన తర్వాత అది పాజిటివ్ నెగిటివ్ అని నిర్ధారణ చేసుకోవడం, క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవడం. నిర్ధారణ చేసుకున్న తర్వాత నెక్స్ట్
విజయనగరం జిల్లా వంగర మండల ఎంపీపీ వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రతినిధి ఉత్తరావళి సురేష్ ముఖర్జీ మీడియా ద్వారా ప్రజలకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు నూతన సంవత్సరం భోగి సంక్రాంతి కనుమ పండుగల శుభాకాంక్షలు తెలిపారు. ఆయన విద్యార్థులకు మంచి విద్య ఇవ్వాలని మండలానికి మంచి పేరు తీసుకురావాలని సూచించి 2026లో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈ ప్రజానికాన్ని అందరికీ కూడా మంచి జరగాలని మరి మీకున్నటువంటి మరి స్వస్తి పలుకుతూ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా 26వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వంగర మండలానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలికి ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా నా యొక్క హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ప్రాముఖ్యత జాన్యువరి నూతన సంవత్సరం ఆంగ్లనామ నూతన సంవత్సరం మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి గడిచినటువంటి రోజులు ఏ రకంగా ఉన్నాయో వేసుకుంటే మరి 26 అద్భుతంగా ఉండాలి. ఈ 26 మీ యొక్క కళ మా యొక్క కళ సాకారం. వరంగల్ శివనగర్ మాస్టర్ సిబివి యోగా క్షేత్రంలో జనవరి 1న ఘనంగా శీతాకాల యోగా ప్రార్థన సమావేశాలు నిర్వహించారు. మాస్టర్ దామరాజు వెంకట హనుమంతరావు రహిత తారక రాజయోగం గురించి వివరిస్తూ కనులు మూసుకుని ధ్యానం చేయడమే ప్రత్యేకత అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, అనంతపురం, మహారాష్ట్ర వంటి ప్రదేశాల నుంచి అనేక యోగా సాధకులు హాజరయ్యారు. వచ్చిన వారికి బస, భోజన ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలలో అధికారుల నిబద్ధత, జవాబుదారీతనం అవసరాన్ని గుర్తు చేసి ప్రజలకు సేవలలో పారదర్శకత, వేగం, సమర్థవంతతను పాటించాల్సిన సూచనలు ఇచ్చారు. సమావేశంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకున్నారు. सर्व अधिकार अनधिकार वसीकार प्राप्तिरस्तु सर्व प्रजा नारायण नमोस्तुते श्री विश्वावसनाम संवत्सरे दक्षिणायने हेमंत ऋतु ऋतुये पुष्यमासे त्रयोदशी आर्टिस्ट मैडम डियर आर्टिस्ट थैंक यू सर आचार्य गाరు మన లైన్ లో ఇది అవదు ఎప్పుడైనా శ్రీరామ్ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ నిర్వాహకులు బ్రహ్మానందం 2026వ సంవత్సరంలో చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరూ క్రమశిక్షణతో ఉండి ఆరోగ్యం, ఐశ్వర్యం పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొని అన్నప్రసాదం విరివిరిగా పంపిణీ చేశారు. చెప్తూ దాన్ని అనుసరిస్తారని ఆశిస్తూ సాయి నామస్మరణ చేద్దాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ సాయి ఓం సాయి శ్రీ శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి తీసిరా
చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నేత గోపీనాథ్కు ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ గౌరవ డాక్టరేట్ అందజేసింది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజా సేవలు చేసిన కృషిని గుర్తిస్తూ తమిళనాడు హోసూరులో జరిగే కార్యక్రమంలో ఈ గౌరవాన్ని ఆయన స్వీకరించారు. గౌరవ డాక్టరేట్ తనపై బాధ్యతను పెంచిందని, సేవా కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తానని గోపీనాథ్ తెలిపారు. కుప్పం మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సర్పంచ్గా, ఎంపీటీసీగా, సింగిల్ విండో అధ్యక్షుడిగా, అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా, అదేవిధంగా ఎన్నో మాకు ఇచ్చిన పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడా ఆ పార్టీ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ కొనసాగిస్తున్న సర్వీసును, మంచి పనులను ఉద్దేశించి ఆయనకి ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ పట్టాను ఇచ్చినారు. కృష్ణా జిల్లా గుడివాడలో 2026 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుడివాడ ఎమ్మెల్యే వేణిగండ్ల రాము ప్రజలతో, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంలో పూల మొక్కలు, నోట్బుక్స్, ప్రత్యేక బహుమతులు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే రాము ప్రజలకు సుఖ సంతోషాలు, అభివృద్ధి తీసుకురావాలని, సంక్షేమ పథకాలతో కొత్త సంవత్సరంలో ముందుకు వెళ్లాలన్నారు. ఈ వేడుకలో స్థానిక ప్రముఖులు, ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శుభాకాంక్షలు. అలాగే ఎమ్మెల్యే గారి తరఫున అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. విద్యాభివృద్ధికి యూటీఎఫ్ కృషి చేస్తుందని కర్లపాలెం యూటీఎఫ్ అధ్యక్షులు బివి శ్రీనివాస అన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండల విద్యా వనరుల కేంద్రంలో నూతన సంవత్సర క్యాలెండర్ను, డైరీని మండల విద్యాశాఖ అధికారులు టియు మనోరంజని, ఎన్ విజయశ్రీ సంయుక్తంగా ఆవిష్కరించారు. అలాగే మండల తహసీల్దార్ షాకీర్ పాషా, మండల అభివృద్ధి అధికారి అద్దూరి శ్రీనివాసరావుని యూటీఎఫ్ ఉపాధ్యాయ మిత్రులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ కార్యదర్శి వైవి నారాయణ, యూటీఎఫ్ ప్రతినిధులు ఇనకొల్లు పోలీసురావు, గణపతిరెడ్డి, జి శ్రీనివాసరావు, బాబూజీ రెడ్డి, ప్రభాకర్, బి శ్రీనివాసరావు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. క్యాలెండర్, డైరీస్, స్టిక్కర్స్ అన్ని ఆవిష్కరణ చేస్తున్నాం. ఈ సందర్భంగా కర్లపాలెం మండలంలోని అన్ని పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరి ఈ సంవత్సరం నూతనోత్తేజంతో పరుగులు పెడుతూ విద్యాభివృద్ధికి టీచర్లందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. యూటీఎఫ్ క్యాలెండర్, డైరీస్, స్టిక్కర్స్ అన్ని ఆవిష్కరణ చేస్తున్నాం. ఈ సందర్భంగా కర్లపాలెం మండలంలోని అన్ని పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరి ఈ సంవత్సరం నూతనోత్తేజంతో. టేక్ ఏ షార్ట్ బ్రేక్. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్.
సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని బాపయ్య నగర్ ICDS కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరూ నోరు తీపి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో CDPO ఝాన్సీ మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలు, ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ప్రసన్న రామచంద్రరావు, బ్రహ్మారెడ్డి, సూపర్వైజర్లు పుష్పవల్లి, కుముదావతి, శేషమ్మ, శివజ్యోతి, అన్నపూర్ణ, ప్రసన్న కుమారి, తబిత, శ్యామల తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా అందరం ఆయురారోగ్యాలతో ఉద్యోగాలు చేసుకుంటూ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ.
రైతులంతా సంతోషంగా ఉంటేనే దేశం రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు అభిమానుల మధ్యలో శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను తీర్చడానికి ఒక సరికొత్త యాప్ ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. అనంతరం ప్రత్యేకంగా A1 టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నాకు కావాల్సింది విధంగా ముందుకు తీసుకెళ్దాము అన్నదే నా ధ్యేయం. దాంతో పాటు ఈ రోజు ఇంకొక చిన్న 2 కార్యక్రమాలు చేపట్టబోతున్నామండి. నాకు కావాల్సింది నా పిల్లలు ఏ స్కూల్లో అయితే చదువుకుంటున్నారో, నా తల్లిదండ్రులు ఏ ఆరోగ్యంగా అయితే ఏ హాస్పిటల్లో అయితే ఆరోగ్యాన్ని వైద్యాన్ని అందుకోగలుగుతున్నారో అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందించాలన్నదే నా ధ్యేయం. ఇరవై 3 నిమిషాలు నేను ముందు మీ అందరితో మాట్లాడతాను. విధంగా ముందుకు తీసుకెళ్దాము అన్నదే నా ధ్యేయం. దాంతో పాటు ఈ రోజు ఇంకొక చిన్న 2 కార్యక్రమాలు చేపట్టబోతున్నామండి. నాకు కావాల్సింది అధికారులు ప్రజలు సహకారంతో జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తానని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ జిల్లాలో అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాకి మారింది కావున మరల బాపట్ల జిల్లా కొత్త జిల్లాగా రూపుదిద్దుకుని ఉందని అన్నారు. కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ గంగాధర్ గౌడ్, జాయింట్ కలెక్టర్ భావన, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నూతన సంవత్సరం, నూతన ఆలోచనలు, మరీ వినూతనమైన గెలుపు, సంతృప్తి, ఆరోగ్యం అన్నీ కూడా దేవుడు మీకు ఇవ్వాలని నేను కోరుతున్నాను. దానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు మీరందరూ కూడా యువర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. అందుకు నా తరపు నుంచి, నా కుటుంబ సభ్యులందరి తరపు నుంచి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశం. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో న్యూ ఇయర్ వేడుకల వేళ అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మద్యం మత్తులో 2 వర్గాల ఇటుకలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో పీకెట్ ఏర్పాటు చేసి గస్తీ కాస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన 8 మందిని అదుపులోకి తీసుకుని 2 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇప్పుడు దాకా బాగున్నా ఈ టైంకి అలాగా తూర్పు గోదావరి జిల్లాలో రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కందుల దుర్గేష్. 2026 అందరికీ సత్ఫలితాలు ఇచ్చే సంవత్సరం కావాలని మంత్రి కోరారు. రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలన్నారు. కేంద్ర సహకారం, సీఎం, డిప్యూటీ సీఎంల నాయకత్వంలో 2026లో కూటమి ప్రభుత్వం మెరుగైన సేవలు అందిస్తుంది అన్నారు. నూతన సంవత్సరం ఆరంభ రోజున అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చేసిన 50 మందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు బయలుదేరి నిడదవోలు వెళుతున్నాను. అక్కడ నియోజకవర్గం అదేవిధంగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ద్వారా రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి కృషిని ప్రారంభించడం జరిగింది. ఈ 2026లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తామనే నమ్మకం ఉంది. 2025లో ఏర్పాటు చేసినటువంటి ఫౌండేషన్ ఏదైతే ఉందో దాని బేస్ మీద మనం పెద్ద స్థాయిలో రాబోయే రోజుల్లో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మొత్తంగా ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఒక మంచి పరిపాలన, సుపరిపాలన అందిస్తున్నటువంటి సందర్భంలో కేంద్రంలో వికసిత భారత్ 2024 కోరికలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తీర్చడానికి నేను శాయశక్తుల కృషి చేస్తానటువంటి మాటను తెలియజేస్తూ అందరికీ మరొకమారు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్కారం. నూతన సంవత్సరం మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.